ఆల్ వెల్కమ్ టు క్రాక్ ద నాలెడ్జ్. సో వీడియో అయితే తొందరగా చేస్తాను మీకు. సో స్పేస్ ఛార్జ్ అనమాట పోలరైజేషన్లో. సో ఇది మిస్ చేశాను, అంటే వీడియో లెంత్ అవుతుందని మిస్ చేశాను. సో అది ఈరోజు చేద్దాం. సో చాలా కామెంట్స్ అయితే వచ్చాయి, చాలా పాజిటివ్గా అయితే వచ్చింది. సో స్పేస్ ఛార్జ్ అడిగారు. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే చేయబోతున్నాను. సో రెగ్యులర్గా అయితే వీడియో వస్తుంది 2 డేస్కి అట్లా. సో అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రీజనింగ్ క్లాసెస్ కూడా ప్రాసెసింగ్లో ఉన్నాయి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి అన్నమాట. సో అవి కూడా వీడియో చేస్తాను. సో లెట్స్ గో ఆన్ ద టాపిక్. ఇప్పుడు డెఫినేషన్ చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో నౌన్ యాజ్ ఏ ఇంటర్ఫేషియల్ పోలరైజేషన్ అని కూడా అనవచ్చు స్పేస్ ఛార్జ్ని. సో స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్ని ఇంటర్ఫేషియల్ పోలరైజేషన్ అని కూడా అంటారు. సో స్పేస్ ఛార్జ్ డెఫినేషన్ ఏంటి? సో స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్ అక్కర్స్ డ్యూ టు ది అక్యుములేషన్ ఆఫ్ ఛార్జెస్ ఎట్ ద ఎలక్ట్రోడ్స్ ఆర్ ఎట్ ద ఇంటర్ఫేసెస్ ఆఫ్ మల్టీఫేస్ dielectric materials. Such materials are subject to an electrical field at high temperature. The charges get accumulated at the interfaces. These charges create dipole. సో మీకు ఇప్పుడు డెఫినేషన్ ఒకసారి రాస్తాను. డెఫినేషన్ చూసుకుంటే సో స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్ అక్కర్స్ డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ ఛార్జెస్. సో స్పేస్ ఛార్జ్ అనేది అసలు మీకు అర్థం ఏంటనేది మీనింగ్ ఏంటంటే ఒక చోట ఒక స్పేస్లో న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ప్లస్ ఛార్జ్లు మైనస్ ఛార్జ్లు ఒక చోట ఉండేదాన్ని స్పేస్ ఛార్జ్ అంటారనమాట, స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్ అని. సో అక్కర్స్ డ్యూ టు ది అక్యుములేషన్. సో అక్యుములేషన్ అంటే ఒక చోట ఉండటం అనమాట. సో ఒక చోట ఛార్జెస్ అనేవి ఉండటాన్ని అక్యుములేషన్ ఆఫ్ ఛార్జెస్ అంటారు. ఎట్ ద ఎలక్ట్రోడ్స్ అంటే మన విద్యుత్ ఉంటుంది కదా, కరెంట్ అనేదాన్ని పాస్ చేస్తాయి అనమాట. సో కరెంటుని పాస్ చేసే దానికి వాడతాం కదా. ఇప్పుడు సపోజ్ బ్యాటరీ ఉంది. సో బ్యాటరీకి ఒక సైడ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది, ఒకవైపు అనేది కరెంట్ అనేది ఇస్తుంది అనమాట. సో దాన్ని ఉదాహరణ చెప్పొచ్చు. ఎలక్ట్రోడ్స్ అంటే ఇంకా అదనమాట. సో రెండు చివర్లు ఉంటాయి కదా, రెండు ఎడ్జెస్ ఉంటాయి. సో ఎడ్జెస్ని ఎలక్ట్రోడ్స్గా చెప్పుకోవచ్చు. మీకు అర్థమైంది కదా. సో అట్ ద ఇంటర్ఫేసెస్ అంటే రెండు ఛార్జెస్ మధ్య ఉన్న సరిహద్దుని ఇంటర్ఫేసెస్ అని అంటారు. ఓకేనా. సో వీటిని మల్టీఫేజ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ అంటారు. సచ్ మెటీరియల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ఎన్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. సో ఎలక్ట్రికల్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు అట్ హై టెంపరేచర్ ద ఛార్జ్ గెట్ అక్యుములేటెడ్. అంటే ఛార్జ్ అనేది ఒక చోట ఉండటాన్ని, ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ ఒక చోట ఉండటాన్ని, సో వాటి మధ్య సరిహద్దులు ఉంటాయి కదా. సో ఆ సరిహద్దులు ఏర్పడతాయి. సో దీస్ ఛార్జెస్ క్రియేట్ డైపోల్. డైపోల్ అంటే ఏంటంటే ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ కలిసి ఉండటాన్ని డైపోల్ అంటారనమాట. ఓకేనా. సో ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ కలిసి ఉండటాన్ని డైపోల్ అంటారు. సో ఇంటర్ఫేసెస్ అంటే రెండు ఛార్జెస్ మధ్య ఉన్న సరిహద్దుని ఇంటర్ఫేసెస్ అంటారు. అక్యుములేషన్ అంటే ఛార్జెస్ అనమాట. అది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు. ప్లస్ ఛార్జీలు మొత్తం ఒక చోట ఉన్న అక్యుములేషన్ ఆఫ్ ఛార్జెస్ అంటారు, అక్యుములేషన్ అంటారు. సో అలాగే మైనస్ ఛార్జెస్ మొత్తం ఒక చోట ఉన్నా కానీ అక్యుములేషన్ అని అంటారు. సో కన్ఫ్యూజన్ అయితే పోయింది కదా. స్పేస్ ఛార్జ్ అంటే కొన్ని ఛార్జెస్ అనేవి ఒక స్పేస్ అంటే సర్టెన్ ఏరియాలో ఉండటం, కలిసి ఒక సర్టెన్ ఏరియాలో ఛార్జెస్ ఉన్నాయి అనుకోండి, దాన్ని స్పేస్ ఛార్జ్ అని అంటారు. ఓకేనా. ఇప్పుడు మీకు క్లియర్ కదా. సో ఇప్పుడు ఈ డెఫినేషన్లో ఇక్కడి నుంచి ఈ ఆర్ ఉంది కదా, సో ఇక్కడ దాకా రాయొచ్చు. సో లేదు అనుకుంటే ఇంటర్ఫేసెస్ నుంచి మొదలుపెట్టి సో ఇక్కడ క్రియేట్ డైపోల్ దాకా మీరు రాయొచ్చు. ఇటు రెండిట్లో ఏది రాసినా మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. లేదు అనుకుంటే డెఫినేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం నేర్చుకోండి. సో నేను మీకు మీనింగ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సో ఖచ్చితంగా నేర్చుకోండి. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే వెనక్కి వెళ్ళి చూసేయండి, మీకు కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అవుతుంది. ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. సో ఎలక్ట్రోడ్స్ చూద్దాం ఈ డయాగ్రాము. సో ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూసుకుంటే నెగిటివ్ అయాన్స్ పాజిటివ్ అయాన్స్ అనేవి మిక్స్డ్గా ఉన్నాయి. సో అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకా అప్లై చేయలేదన్నమాట. మనం ఛార్జ్ అనేది అప్లై చేయకపో ఎలా ఉంది, రెండు మిక్సింగ్ అయి ఉన్నాయి. సో అదే ఇక్కడ చూసుకుంటే ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూసుకుంటే పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ వేటికై సపరేట్ అయి ఉన్నాయి అన్నమాట. సో ఎలక్ట్రోడ్స్ అంటే ఇవి అనమాట. సో వీటిని ఎలక్ట్రోడ్స్ అంటారు. వీటి మధ్య ఉన్నవి ఛార్జెస్ అనమాట. సో నెగిటివ్ అయాన్స్ పాజిటివ్ అయాన్స్ అనేవి మనకి సపరేట్ అయిపోయాయి ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేసినప్పుడు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది లేదు, అప్లై చేయనప్పుడు రెండు మిక్సింగ్ అయి ఉన్నాయి. సో అర్థమైంది కదా. ఇవి ఎలక్ట్రోడ్స్ అనమాట. సో మీకు డెఫినేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెనక్కి వెళ్ళి చూసేయండి. సో ఇంక మనం డెరివేషన్లోకి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్కి ఫెర్రైట్స్ అండ్ సెమీ కండక్టర్స్ అనేవి ఎగ్జాంపుల్స్గా రాసుకోవచ్చు. సో నేను చెప్పేది నోట్ చేసుకోండి. సో ఫెర్రైట్స్ అండ్ సెమీ కండక్టర్స్కి మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు స్పేస్ ఛార్జ్కి. సో ఇప్పుడు డెరివేషన్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జ్ మోషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో తర్వాత ఛార్జ్ మోషన్ ఉంటుందంటే మనకి ఛార్జ్ అక్యుములేషన్ కూడా ఉంటుందిగా. సో తర్వాత డైపోల్ మూమెంట్ ఉంటుంది, స్పేస్ ఛార్జ్ ఉంటుంది, ఫైనల్గా పోలరైజేషన్ కూడా మనం కనుక్కోవాలి. సో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఛార్జ్ మోషన్ చూద్దాం. సో ఛార్జ్ మోషన్ చూసుకుంటే సో మీకేం కన్ఫ్యూజన్ వద్దు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేస్తున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచుతున్నాం కాబట్టి సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ తీసుకుంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్
ఈ అనుకుందాము. సో, ఈ అనుకుంటే సో, ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లో ఉంచినప్పుడు కొద్దిగా ఫోర్స్ ఉంటుంది కదా! కొంచెం ఫోర్స్ ఉంటుంది. సో, కొంత అనేది చార్జ్ కూడా మనకి ఎగ్జిస్ట్ అవుతుందనమాట. సో, ఫోర్స్‌ని ఎఫ్‌గా తీసుకుందాం. ఫోర్స్ అనేదాన్ని ఎఫ్‌గా తీసుకున్నాం. సో, ఫోర్స్ అనేది ఎఫ్‌గా తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి చార్జ్ క్యూగా తీసుకున్నాం. చార్జ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కదా! సో, చార్జ్‌ని స్మాల్ క్యూగా తీసుకున్నాను. ఓకే. సో, ఈ ఫోర్స్ అనేది మనకి చార్జ్‌కి అండ్ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్‌కి ఈక్వల్ అవుతుంది కాబట్టి, సో, ఎఫ్ ఈక్వల్ టు క్యూఈ. ఓకేనా? దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో, ఈక్వేషన్ 1 అనుకుంటే, సో, చార్జ్ ఉంది అంటే కొంత వెలాసిటీ కూడా ఉంటుంది. సో, ఆ వెలాసిటీని మనం ఏమనుకుందామంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అని చెప్పుకోవచ్చనమాట. సో, దాన్ని మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. అంటే ఎఫ్ అనేది ఫోర్స్ అనేది మనకి డ్రిఫ్ట్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుందనమాట. అంటే ఎఫ్ ఈక్వల్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే వీడితో డినోట్ చేస్తామనమాట. సో, ఇక్కడ చార్జ్ అనేది మనకి మొబిలిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ మ్యూ అంటామనమాట. సో, దాన్ని సో, క్యూ ఈక్వల్ టు మొబిలిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్. మ్యూ అంటే ఏంటంటే మొబిలిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్. చార్జ్ అనేది క్యారీ అవుతుందిగా. సో, దాన్ని మనం మ్యూతో సూచిస్తామనమాట. మ్యూతో డినోట్ చేస్తాము. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ వీడీ ఉందిగా, డ్రిఫ్ట్ వెలాసిటీ ఉంది. సో, డ్రిఫ్ట్ వెలాసిటీ ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి? సో, వీడీ ఈక్వల్ టు ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ ఉంది కదా! సారీ, ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ కాదండి. మీకు సింపుల్‌గా చెప్తాను వినండి. సో, ఎఫ్ వాల్యూ ఉంది. సో, మనకి క్యూ వాల్యూ కూడా ఉంది. సో, ఎఫ్ వాల్యూ ఉంది, క్యూ వాల్యూ ఉంది. ఎఫ్ ప్లేస్‌లో ఏం రాసుకోవచ్చు? వీడీగా రాసుకోవచ్చు. సో, మీకు సింపుల్‌గా చెప్పడానికి ఇలా చెప్తున్నాను. సో, వీడీ రాసేద్దాం. సో, వాల్యూస్ అనేవి ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే సో, మీకు సింపుల్‌గా అర్థమవుతానికి ఇట్లా చెప్తున్నాననమాట. సో, వీడీ ఈక్వల్ టు సో, క్యూ ప్లేస్‌లో మ్యూ రాసుకుందాం. సో, అప్పుడు మ్యూ ఈ. సో, ఈక్వేషన్ వచ్చింది కదా! సో, ఇక్కడ మ్యూ అంటే ఏంటి? చెప్పాను కదా! మొబిలిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్. చార్జ్ అనేది క్యారీ అవుతుంది. సో, ఇప్పుడు చార్జ్ అక్యుములేషన్ చూద్దాం. సో, చార్జ్ అక్యుములేషన్ కోసం ఓకే. సో, ఇక్కడ చార్జ్ అక్యుములేషన్ తీసుకుందాం. సో, చార్జ్ మోషన్ అయిపోయింది. చార్జ్ అక్యుములేషన్ అనమాట ఇప్పుడు. అక్యుములేషన్. సో, చార్జ్ అక్యుములేషన్. సో, చార్జ్ అక్యుములేషన్ కోసం నేను చార్జ్ అక్యుములేషన్‌ని క్యూ తీసుకుంటున్నాను. సో, ఫైండ్ ఔట్ చేయడానికి క్యూ ఈక్వల్ టు పిఏడి. ఇక్కడ పి అంటే స్పేస్ చార్జ్ డెన్సిటీ సెంటీమీటర్స్ బై మీటర్ క్యూబ్. సో, నేను రాస్తానులెండి. పి ఈక్వల్ టు స్పేస్ చార్జ్ డెన్సిటీ సెంటీమీటర్స్ బై మీటర్స్ క్యూబ్. సెంటీమీటర్స్ బై మీటర్ క్యూబ్. ఓకే. సో, ఇక్కడ డి అంటే ఏంటి? ఎఫెక్టివ్ సెపరేషన్ ఆఫ్ అక్యుములేటెడ్ చార్జెస్. ఎఫెక్టివ్ సెపరేషన్ ఆఫ్ అక్యుములేటెడ్ చార్జెస్. ఎఫెక్టివ్ సెపరేషన్ అంటే సపరేట్ చేస్తాయి అనమాట. సెపరేషన్ ఆఫ్ అక్యుములేటెడ్ చార్జెస్ అంటే ప్లస్ చార్జెస్ని మైనస్ చార్జెస్ని సపరేట్ చేస్తాయి అనమాట. సపరేట్ చేసింది. ఓకే. డి అంటే ఎఫెక్టివ్ సెపరేషన్ ఆఫ్ అక్యుములేటెడ్ చార్జెస్. అండర్స్టాండ్ అయింది కదా? సో, అండర్స్టాండ్ ఏ ఈక్వల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా అనమాట. క్రాస్ సెక్షనల్ ఏరియా. సో, అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా. క్యూ ఈక్వల్ టు పిఏడి తీసుకున్నాను. ఓకే. అర్థమైంది కదా? సో, ఇప్పుడు చార్జ్ అక్యుములేషన్ అనేది మీకు అర్థమైంది కదా! చార్జ్ అక్యుములేషన్ అంటే ఏంటి? చార్జెస్‌ని సపరేట్ చేస్తుందనమాట. అంటే ప్లస్ చార్జెస్‌ని, మైనస్ చార్జెస్‌ని సపరేట్ చేస్తుంది. సో, ఏ అనే ఏరియాలో సపరేట్ చేస్తుంది. సో, దాన్ని మనం క్యూతో డినోట్ చేసామనమాట. చార్జ్ అక్యుములేషన్. మీకు అండర్స్టాండ్ అయింది కదా! సో, ఇప్పుడు డైపోల్ మూమెంట్ చూద్దాం. డైపోల్ మూమెంట్ ఆఫ్ స్పేస్ చార్జ్. సో, డైపోల్ మూమెంట్ ఆఫ్ స్పేస్ చార్జ్ అని మీరు రాసుకోండి. సో, నేను డైపోల్ మూమెంట్ అని రాశాను. సో, ఇక్కడ డైపోల్ మూమెంట్ కాబట్టి P ఈక్వల్ టు క్యూ ఇంటూ డి. సో, డైపోల్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి స్పేస్ చార్జ్ పోలరైజేషన్ కాబట్టి P తీసుకున్నాను. ఓకే. క్యూ ఇంటూ డి అంటే క్యూ అంటే తెలుసు కదా! చార్జ్ అక్యుములేషన్. సో, డి అంటే ఏంటి? సో, డి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా! సో, డి అంటే డైపోల్ మూమెంట్ అనమాట. P ఈక్వల్ టు క్యూ ఇంటూ డి. స్పేస్ చార్జ్ అంటే P గుర్తుపెట్టుకోండి. సో, స్పేస్ చార్జ్ పోలరైజేషన్ కాబట్టి P తీసుకున్నాను. ఓకే. P ఈక్వల్ టు క్యూ ఇంటూ డి. క్యూ అంటే ఏంటి? చార్జ్ అక్యుములేషన్ క్యూ తీసుకున్నాను. సో, డి అంటే డైపోల్ మూమెంట్ కాబట్టి ఫైండ్ అవుట్ చేస్తుంది రాశాను. ఇక్కడ క్యూ వాల్యూ తెలుసు కదా! క్యూ ఈక్వల్ టు పిఏడి. సబ్ ఇన్ ఇక్కడ P వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2 అనుకోండి. సో, సబ్స్టిట్యూట్ చేస్తే క్యూ ఈక్వల్ టు పిఏడిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్యూ ప్లేస్‌లో ఈ వాల్యూ రాద్దాం. P ఈక్వల్ టు పిఏడి ఇంటూ డి రాశాననమాట. సో, ఈ P అనేది లోపలికి ఇంటూ చేద్దాం. సో, ఇంటూ చేస్తే P ఈక్వల్ టు పిఏడి స్క్వేర్. ఓకే.
సో డైపోల్ మూమెంట్ అనేది వచ్చేసింది. ఇక్కడ పోలరైజేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైనల్‌గా పోలరైజేషన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఒక ఫార్ములా తీసుకుంటాను. ఫార్ములా కాదు, వాటెవర్ ఇట్ ఈస్ మనం ఫైండ్ అవుట్ చేసినవి తీసుకుంటాను. సో పోలరైజేషన్ అంటే పీతో డినోట్ చేస్తాం. ఓకే. స్పేస్ చార్జ్‌ని మనం పీ అనుకున్నాం కాబట్టి ఆ పీ కూడా రాద్దాం. సో ఇక్కడ వాల్యూమ్ కూడా ఉంటుందిగా, పోలరైజేషన్ అంటే సో వాల్యూమ్ వి తీసుకుంటాం. ఓకేనా. సో కన్ఫ్యూజన్ క్లియర్. వాల్యూమ్ వి ఫార్ములా ఏంటంటే వి ఈక్వల్ టు ఏడి. సో వి ఈక్వల్ టు ఏడి తీసుకున్నాం. వాల్యూమ్ తీసుకున్నాం. వి ఈక్వల్ టు ఏడి. సబ్ ఇన్ ఇది ఈక్వేషన్ 3 అనుకుందాము. సబ్ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3. సో P ఈక్వల్ టు P బై ఏడి. స్పేస్ ఛార్జ్ అంటే మీకు స్పేస్ ఛార్జ్ ఇప్పుడు ఇక్కడ డైపోల్ మూమెంట్ ఆఫ్ స్పేస్ ఛార్జ్లో పీ ఉంది కదా, పీ వాల్యూ. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఈ డైపోల్ మూమెంట్ వాల్యూ అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే పీ ఈక్వల్ టు పిఏడి స్క్వేర్ బై ఏడి. ఓకేనా. డైపోల్ మూమెంట్ ఆఫ్ స్పేస్ ఛార్జ్ వాల్యూ ఉంది కదా, పీ వాల్యూ. సో ఆ వాల్యూని తీసుకొచ్చేసి మనం పోలరైజేషన్లో ఇక్కడ స్పేస్ ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి డైపోల్ మూమెంట్ ఆఫ్ స్పేస్ ఛార్జ్ పీ తీసుకున్నాం కాబట్టి ఆ వాల్యూ వచ్చింది కాబట్టి ఆ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా. సో క్లియర్. ఇక్కడ డీకి 2 డీస్ ఉన్నాయి, 1 డీ క్యాన్సిల్ అవుతుంది, ఏ ఉంది, ఏకి ఏ క్యాన్సిల్ అవుతుంది. సో పీ ఈక్వల్ టు పీడి. సో పీ ఈక్వల్ టు పీడి అనేది ఫైండ్ అవుట్ చేసాము. దేర్ ఫోర్ స్పేస్ ఛార్జ్ పీ ఈక్వల్ టు పీడి. ఓకేనా. సో స్పేస్ ఛార్జ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను 2 డేస్కి 3 డేస్కి. సో ఖచ్చితంగా షేర్ చేయండి. సో వీడియో డిలే అవడానికి నేను చాలా బిజీగా ఉన్నాను, సో దానివల్ల డిలే అయింది.